ప్రతి ఇంటా వెలుగులు తెచ్చే పండుగ అన్నారు ఆధ్యాత్మికవేత్త రాంప్రసాద్ గురు. ఈ ఏడాదికి భోగికి ఎంతో విశిష్టత ఉందన్నారు. పున్నమి రోజున వచ్చే భోగి పండుగ 150 ఏళ్ల తర్వాత వస్తుందని తెలిపారు రాంప్రసాద్ గురు. భోగి రోజు శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందన్నారు. అంటే భోగి, ఈ భోగి రోజున ఇంట్లో శుభ్రంగా తలారా స్నానం ఆచరించి ప్రతి వీధికి కూడా భోగి మంటలు ఆచరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలతో భోగి పిడకలు తీసుకుని వెళ్ళి స్నానం ఆచరించిన తర్వాత నూతన వస్త్రాలు వేసుకుని ఆ భోగి పిడకలు మెడలో వేసి జాగ్రత్తగా భోగి మంట దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా 3 సార్లు ప్రదక్షిణం ఆచరించి ఆ భోగి పిడకలు దాంట్లో వేసి అవి కాలిన తర్వాత ఆ బూడిద వాళ్ళు బొట్టు పెట్టి ఇంటికి తీసుకొస్తారు. ఏవయ్యా అంటే పిల్లలకి ఎటువంటి దోషాలు ఉండకూడదని, అలాగే ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పి మామూలుగా శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఈ విధంగా మామూలుగా అయితే కనుక ఆవు పిడక యొక్క పేడతో ఎప్పుడైతే ఆవు పిడక వేసి అవి భోగి మంటలో వేస్తామో, ఇప్పుడు చలికాలం కదా, దానికోసం మంటలో ఎప్పుడైతే ఆ భోగి పిడక పడిందో అప్పటి నుంచి కూడా జాగ్రత్తగా ఆ పొగ మంచులోకి వెళ్ళి ఎటువంటి హానికరం చేసే ప్రతి విధానంలో కూడా అవన్నీ కూడా తొలుగుతూ ఉంటాయి. ఆవు పేడ ఎప్పుడైతే ఆ భోగి మంటలో వేసి ఆ బొట్టు పెడతారో ఎటువంటి దోషాలు తగలో పిల్లలకి చక్కగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఒక ఆలోచన. మనకి ఈ సంవత్సరం భోగి మనకి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే పౌర్ణమి రోజున వచ్చింది. పౌర్ణమి రోజు రావడం అనేది ఎప్పుడో కానీ జరగదు, చాలా విశేషకరం. దగ్గర మనకి ఒక 150 సంవత్సరాల ముందు ఎప్పుడో ఒకసారి పౌర్ణమి రోజున వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పౌర్ణమి రోజున రావడం అనేది చాన్నాళ్ళకి ఇప్పుడు రావడం చాలా విశేషం. అలాగే సోమవారం రావడం ఆరుద్ర నక్షత్రంలో వచ్చింది. శివుడికి మహాప్రీతి అయింది ఏమిటయ్యా అంటే ఆరుద్ర నక్షత్రం. ఆ రోజున రావడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం ఆచరించి ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయంలో ఎక్కడైనా దర్శనం చేసుకుని చక్కగా అక్కడ ఉన్న స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి తిరిగి వస్తే కనుక భోగాలు అప్పుడు చూద్దరు కానీ భోగభాగ్యాలు ఎలా ఉంటాయో అన్నది. అంటే అంత విశేషమైన